ఐపీఎస్ ఆఫీసర్ నుంచి ఐఏఎస్గా మారిన రామ్ నందన్ సొంత ఊరు వైజాగ్కి ట్రాన్స్ఫర్ అవుతాడు. ఏపీలో సీఎం బొబ్బిలి సత్యమూర్తికి పార్టీ పరంగా, ప్రభుత్వంలో అవినీతి పరంగా కుమారులు బొబ్బిలి మోపిదేవి, రామచంద్ర నుంచి తలనొప్పులు ఉంటాయి. అనుకోకుండా సీఎం తీవ్ర అనారోగ్యానికి గురవుతాడు. ఆ సమయంలో కుమారులిద్దరూ సీఎం కుర్చీపై ఆశలు పెట్టుకుంటారు. కానీ సీఎం సత్యమూర్తి మాత్రం రామ్ నందన్ ను ముఖ్యమంత్రిగా తన వారసుడిగా ప్రకటిస్తాడు. రామ్ నందన్ ఐపీఎస్ నుంచి ఐఏఎస్ కు ఎందుకు మారాడు? సీఎం సత్యమూర్తికి కుమారుల నుంచి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? రామ్ నందన్ ను సత్యమూర్తి సీఎంగా ఎందుకు ప్రకటించాడు? సీఎం పదవి రామ్ నందన్ ఎందుకు నిరాకరించాడు? ముఖ్యమంత్రి పదవిని మోపిదేవికి అప్పగించి అతడికి రామ్ నందన్ ఎలాంటి షాక్ ఇచ్చాడు? దీపికాతో ప్రేమాయణానికి ఎందుకు బ్రేక్ పడింది? రామ్ నందన్ తన తల్లిదండ్రులు అప్పన్న, పార్వతీకి ఎందుకు దూరమయ్యాడు? అప్పన్నకు సీఎం సత్యమూర్తికి ఉన్న విభేదాలు ఏంటి? చివరకు మోపిదేవి సీఎం పదవిపై ఆశలకు రామ్ నందన్ ఎలా చెక్ పెట్టి ఏపీని రాక్షస పాలన నుంచి ఎలా కాపాడాడు అనే ప్రశ్నలకు సమాధానమే గేమ్ చేంజర్ సినిమా కథ. గేమ్ చేంజర్ సినిమా కథ విషయానికి వస్తే, గత 5 ఏళ్ల క్రితం నుంచి ఆంధ్రప్రదేశ్లో జరిగిన అస్తవ్యస్త పాలనను టార్గెట్గా చేసుకుని దర్శకుడు శంకర్ సాధించిన పొలిటికల్ సెటైర్ ఈ సినిమా. ఏపీ మాజీ సీఎం, ప్రస్తుతం డిప్యూటీ సీఎం పాత్రల మధ్య జరిగిన రాజకీయ ఘర్షణ వాతావరణాన్ని కథకు ఇంధనంగా వాడుకొని స్వచ్ఛమైన ప్రజా పాలనను సాగించే ఓ కలెక్టర్ కథగా శంకర్ తెరకెక్కించారు. ఏపీలో ప్రతిపక్ష నాయకుడిని పూర్తిగా టార్గెట్ చేసుకొని అవినీతిపై సినీ అస్త్రాన్ని సాధించే ప్రయత్నం చేయడంలో దర్శకుడు శంకర్ సక్సెస్ అయ్యాడని చెప్పాలి. కాకపోతే ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి ఫేమ్ వరకు ఆయన విజన్ గాడి తప్పిందనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో పెంచి అంచనాలకు తగ్గట్టుగానే అప్పన్న, సత్యమూర్తి జర్నీ, అలాగే పార్వతీతో ప్రజా పోరాటాలను ఆసక్తికరంగా తెరకెక్కించి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచాడు. సెకండ్ హాఫ్ లో రామ్ నందన్, పార్వతీ మధ్య సెంటిమెంట్ ఎమోషన్ గా మార్చేసిందని చెప్పాలి. మదర్ సెంటిమెంట్ సీన్లు బాగా వర్క్ అయ్యాయి. అంతా బాగానే వెళ్తుందనే సమయంలో ఎలక్షన్ ఎత్తుగడ సినిమాపై ఉన్న పాజిటివ్ ఫీలింగ్ ని నెగిటివ్ గా మార్చేసింది. ప్రీ క్లైమాక్స్ నుంచి ఎండ్ కార్డ్ వరకు ఊరమాస్ సన్నివేశాలతో, రొడ్డకొట్టుడు ఫైట్స్ తో సినిమాను ముగించడం నిరాశ అని చెప్పాలి. ఇక కథా కథనాల విషయాన్ని పక్కన పెడితే నటీనటులు పోటీ పడి పర్ఫార్మెన్స్ ను ఇచ్చారు. రామ్ నందన్ గా, అప్పన్నగా రామ్ చరణ్ తన నటనా విశ్వరూపాన్ని చూపించాడు. కలెక్టర్గా, ప్రజానాయకుడిగా 2 పాత్రల్లో అద్భుతమైన వైవిధ్యాన్ని చూపించాడు. ఇక మోపిదేవిగా ఎస్జే సూర్య పవర్ ఫ్యాక్ట్ క్యారెక్టర్తో అల్లాడించారు. రామ్ చరణ్తో నువ్వా నేనా అనే విధంగా నటించాడు. ఇక పార్వతీ పాత్రలో అంజలి ఉత్తమ నటనను సినిమాకు కావలసిన బోలెడంత ఎమోషన్ను అందించింది. కొన్ని సీన్లలో కంటతడి పెట్టించే భావోద్వేగాన్ని పండించింది. శ్రీకాంత్, జయరాం, సముద్రకాని తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు. సునీల్, నవీన్ చంద్ర, రాజీవ్ కనకాల పర్వాలేదనిపించారు. గేమ్ చేంజర్ సినిమా పవర్ ఫ్యాక్ట్ క్యారెక్టర్లతో రూపొందిన రెగ్యులర్ పొలిటికల్ డ్రామా. ఏపీ ఎన్నికలకు ముందు వచ్చి ఉంటే ఈ మూవీ ఇంపాక్ట్ మరో విధంగా ఉండేదనిపించింది. అయితే ఇప్పటికే ప్రత్యక్షంగా ఏపీ రాజకీయాలను చూసిన వారికి ఈ డ్రామా తెర మీద ఏ మేరకు నచ్చుతుందో చూడాలి. అయితే ఈ సినిమాలో కొన్ని లాజిక్స్ను శంకర్ గాలికి వదిలేయడం మింగుడు పడని విషయం. కానీ మదర్ సెంటిమెంట్ను ఎలివేట్ చేసిన తీరు బాగుంది. రామ్ చరణ్, సూర్య, అంజలి, శ్రీకాంత్ పర్ఫార్మెన్స్తో చూసి మంచి అనుభూతిని పొందాలంటే థియేటర్లోనే చూస్తే థ్రిల్ ఉంటుంది. సంక్రాంతి పండగ సమయంలో మెగా ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ లాంటిది.